హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నవరాత్రుల్లో 3వ రోజు. ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి, అది ఎలా చేయాలో నిన్నటి వీడియోలో చూసాం కదా. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక రేపు అనగా 20/10/2020 నవరాత్రుల్లో 4వ రోజు. తిది అశ్వయుజ శుద్ధ చవితి. అమ్మవారి అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి. వస్త్రం కాషాయం రంగు చీర. నైవేద్యం అల్లం గారెలు. ఫ్రెండ్స్, ఇప్పుడు శ్రీ అన్నపూర్ణాదేవికి నైవేద్యంగా పెట్టే ఈ అల్లం గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మినప్పప్పు తీసుకొని వాటిని బాగా కడిగి శుభ్రం చేసి ఒక 4 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని జారుగా కాకుండా కాస్త గట్టిగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఇవి కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద వాటర్ అప్లై చేయాలి. తర్వాత కొద్దిగా పిండిని తీసుకుంటూ వడల్లాగా ఒత్తుకోవాలి. చేతికి నీళ్ళ తడి చేసుకుంటూ ఒత్తుకోవాలి. ఇలా అన్నింటినీ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. అలా కాకుండా మంటను హై ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేస్తే ఇవి మంచి కలర్ వస్తాయి, కానీ లోపల ఉడకవు, పిండి పిండిగా ఉంటాయి. ఇవి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగతా అన్నింటిని ఈ విధంగానే చేసుకుంటే అన్నపూర్ణాదేవికి నైవేద్యంగా పెట్టడానికి అల్లం గారెలు రెడీ అయినట్లే. ఫ్రెండ్స్, చూశారుగా అమ్మవారికి 4వ రోజు నైవేద్యంగా పెట్టే అల్లం గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇక అమ్మవారు 5వ రోజు ఏ అలంకారంలో దర్శనమిస్తారు, ఏ నైవేద్యం పెట్టాలి, అది ఎలా చేయాలో రేపటి వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.